హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది కదండి. ఈరోజు అమ్మ మన కోసం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తుంది రెసిపీ. డిఫరెంట్గా చేసి పెట్టింది. ఇదేంటంటే మురుమురాలతోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట అండి. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చేసుకోవడానికి చాలా టైం సేవ్ అవుతుంది. దీంతో టైం సేవ్తో పాటు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చండి. సో ఒక్కసారి చూసేయండి. తిన్న తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంది. ఇది మురుమురాలతో చేసింది అన్నట్టు అస్సలకి వెళ్ళేదన్నమాట. సో ఫస్ట్ చేసే విధానంలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకి కావాల్సినన్ని సరిపోయాయని మురుమురాలు అయితే తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలండి. సో వాష్ చేసినప్పుడు ఏంటంటే ఇది నానబెట్టడం కూడా అయిపోతుందన్నమాట. సో ఇది మంచిగా 1-2 సార్లు మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అవన్నీ వాటర్ అన్ని తీసేసి స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. మమ్మీ అయితే ఇలా చిన్నగా హోల్స్ ఉన్న దాంట్లో వేసుకుంటుంది. స్క్వీజ్ చేసిన తర్వాత ఇంకేమన్నా వాటర్ దాంట్లో ఉన్నా కానీ ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎక్కువ వాటర్ ఉంటే కనుక మళ్ళీ మనకి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది. సో అందుకని ఇలా మమ్మీ మొత్తం వాటర్ తీసేసి వేసేస్తుంది. సో ఇలా చేసేసుకున్నాక ఫస్ట్ ఒక బగోన పెట్టేసేసుకోవాలి. బగోన పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడైతే మమ్మీ అయితే ఇద్దరికి సరిపోయేంత చేస్తుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. దీని ఒక 2 మినిట్స్ వరకు మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకుంటూ ఉండాలండి. మాడకుండా మాత్రం చూసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఏదైతే ఉంటుందో అదంతా వెళ్ళిపోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలండి మనము. ఇప్పుడు దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి. మంచిగా మొత్తం మెల్లగా కలిపేసుకుంటూ ఉండాలి. కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇప్పుడు సిమ్లో పెట్టేసి కలుపుకుంటే కనుక మంచిగా బాయిల్ అవుతుంది, అంటే కుక్ అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయిపోతుంది మొత్తము. ఇలా దగ్గరికి అయిపోయిన దాంట్లోకి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మురుమురాలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మురుమురాలు మొత్తం ఎగ్ మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మురుమురాలు కూడా దీంతో పాటు కుక్ అయిపోతుంది అన్నమాట. మనకి ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకుంటే మన మురుమురాలతోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట అండి. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో. టైం కూడా ఎక్కువ టైం తీసుకోదండి. మ్యాక్సిమం 5 to 10 మినిట్స్లో అయిపోతుంది మీకు. సో ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. అంటే బ్యాచిలర్స్ కోసం ఎందుకు అన్నానంటే ఇప్పుడు వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు వండుకోవడానికి, కాబట్టి సో వాళ్ళకి ఇంట్లో బియ్యం పెట్టుకునే అంత టైం కూడా లేకపోతే ఇలా ఈజీగా మురుమురాలతోటి తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మీరు మురుమురాలతో చేసిన ఫీలింగే రాదనమాట. చూశారు కదండి వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మరిన్ని వంటలతోటి మమ్మీ మీకు చేసి చూపిస్తూ ఉంటుంది. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇంతవరకు చూసిన వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.